ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? సీఎం అయితే జగన్ గారు చేసి కూడా కొంచెం బాగున్నాయి, కానీ అన్నీ మానుకుని మామూలుగా రోడ్లు అన్నీ సింగపూర్లో చేయించుంటే చాలా మంచి ఇంకా బాగుంటుంది. కానీ కాకపోతే ఏ రోడ్డు చూసినా ఇప్పుడు బాగోలేదు. ఇప్పుడు అన్నీ చేస్తున్నారు, అందరూ ఆంధ్ర వాళ్ళందరూ తెలంగాణ వచ్చేస్తున్నారు జనం. అక్కడ పన్నుబడులు పరిస్థితి బాగోలేదు. కనీసం ఇక్కడ హైదరాబాద్లో వచ్చి నీసింగ్ చూస్తున్నారు. లేబర్ అంటే నీసింగానే ఉంది. ఇక్కడ వచ్చి చేయాలి తవరేస్తున్నారు. కనీసం అక్కడైనా కనీసం చేసుకుందామంటే ఏ అసెంబ్లీ చేసుకుందామంటే ఈ అసెంబ్లీ కూడా కెరతలేదు, ఎవరికే కెరతలేదు. కిట్టకే హైదరాబాద్లో అప్పు అయిపోయి మోగి హైదరాబాద్ వచ్చేస్తున్నాం జనం అందరూ. కానీ చంద్రబాబు నాయుడు వస్తే కనీసం మరి ఆ రోడ్లు అన్నీ చింగి ఆ అమరావతి కూడా చేస్తున్నాగా ఉంది. అంటే మొదలెట్టిన ఆయన కనుక ఆయన వస్తే మాత్రం అక్కడే చేస్తున్నాం. జగన్ గారు కర్నూలులో చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నారు, వైజాగ్లో చేస్తున్నారు. మరి అందరూ ఒకసారికి ఒక్కొక్కరికి వెళ్ళాలంటే కష్టమైపోద్దని మరి పోవద్దని అనుకుంటున్నాను. మరి హైదరాబాద్లో ఉన్నట్టు ఉండదు. మరి హైదరాబాద్లో ఉన్నట్టు చెయ్యాలంటే మరి ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పని పూర్తి చేస్తారు. అది ఈ పథకాలు ఎలా ఉన్నాయి? ఫ్రీ పథకాలు ఈ పథకాలన్నీ బాగున్నాయి. ఇన్కమ్ ఉంటే మాత్రం సుఖం ఏంటి? ఈ పథకాలు ఒకరికి ఉంటున్నాయి, ఒకరికి ఉండలేదు. చేస్తున్నారు, అన్నీ బాగా చేస్తున్నారు. ఉన్న ఊళ్ళో చేస్తున్నారు, లేని లేవు. మాలడుగులకి ఏదైనా చేద్దామన్నా ఒకటి అంటే ఒకటి అండుతలేదు. ఏమన్నా అడుగుతుంటే వచ్చేస్తాయమ్మంటున్నారు. పని మీద వాలంటీర్లు కూడా అందరూ బాగా ఇంటికి బాగా సాయం చేస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు చేసేవారు కాదు. వాళ్ళు వచ్చిన ఏదైనా పద్దెలు కొట్టి వాడికి వెళ్తాం అన్నీ బాగుండి ఇంటింటికి వచ్చి బాగా చేస్తున్నారు వాళ్ళు. కానీ చేస్తున్నారు, కానీ కనీసం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏ రోడ్లకైనా సిటీకి వెళ్ళాలన్నా కొంచెం రోడ్లు బాగోక కొంచెం తేడా. సో మద్యపానం నిషేధం చేస్తున్నాడు కదా, చేసిండా? మద్యపానం మందు ఇంకా ఎవరిలో అవుదమ్మా. అది కల్తీ మందు అమ్ముతున్నారు అనేసి. కల్తీ మందు ఉన్న కల్తీ మందు లేకపోయినా అది ఉన్న మళ్ళీ ఏళ్ళ పింఛన్లు చేయటం కూడా వేస్తున్నాం కదా. అదే కారణం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మానిపించలేరు. ఒకవేళ మానిపించినా కానీ అందరికీ డబ్బులు వచ్చేటల్లా అది ఒకటే మంచి మందు అనే ఏదైనా అదే. అయితే మరి కల్తీ ఏమో 170 సీట్లు నాకే వస్తాయి అంటుండు. అది 170 సీట్లు అంటే మరి చెప్పలేము. అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళ చీరేస్తున్నారు. వాళ్ళిద్దరూ దెబ్బకనే చంద్రబాబు నాయుడు జగన్ గారు ఉంటే దెబ్బకనే ఉంటుంది. కానీ వీళ్ళు మూడో కలిసాడు కనుక ఇప్పుడు సీట్లు చీరేస్తే ఇప్పుడు జగన్ గారు ఎట్టిపోతాను నాకు కొంత డౌటే అన్నది. ఏంటంటే వీళ్ళిద్దరూ భయంగా దెబ్బలాడుకుంటాను, వీళ్ళు జగన్ గారు కొట్టుకుపోతాను భయంగా.